కొన్ని సింపుల్ చిత్రాలు అంటే లోగోల లాంటివి మాటలే లేకుండా ఇంత పవర్ఫుల్ మెసేజ్ను ఎలా ఇస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? అవి ఒక్క పదం కూడా వాడకుండానే మనకు కథలు చెబుతాయి. ఈరోజు మనం అలాంటి ఒక లోగో వెనక్కున్న సీక్రెట్స్ని బయటపెట్టబోతున్నాం. దానిలో ఉన్న ప్రతి గుర్తు, ప్రతి అర్థాన్ని పొరలు పొరలుగా విడదీసి చూద్దాం. రండి, ఈ విజువల్ పజిల్ను కలిసి సాల్వ్ చేద్దాం. ఇదిగోండి వేదా స్టడీ సర్కిల్ వారి లోగో. మొదటి చూపులో చాలా సింపుల్గా అనిపించొచ్చు కదూ, కానీ దీన్నొక విజువల్ పజిల్ లాగా అనుకుందాం. ఇందులోని ప్రతి పీస్ అంటే ప్రతి సింబల్, ప్రతి కలర్ ఒక పెద్ద కథను చెప్పడానికి చాలా జాగ్రత్తగా ఎంపిక చేశారు. సరే, మనం ఈ పీసెస్ను ఒక్కొక్కటిగా విడదీసి అసలు ఏం దాగుందో చూద్దాం. అయితే ఇక్కడ అసలైన ప్రశ్న వస్తుంది. బ్రాండ్లు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తాయి? ఇదంతా విజువల్ లాంగ్వేజ్కి సంబంధించిన విషయం. ఈ యొక్క లోగోను డీకోడ్ చేయడం ద్వారా బ్రాండ్లు తమ ఐడెంటిటీని ఎలా క్రియేట్ చేస్తాయో, మనతో ఎలా కనెక్ట్ అవుతాయో ఆ సీక్రెట్ కోడ్స్ మనం నేర్చుకోవడం మొదలుపెట్టచ్చు. సరే, మన విశ్లేషణంలో మొదటి భాగానికొచ్చేశాం. ముందుగా మనకు స్పష్టంగా కనిపించే వాటితోనే మొదలుపెడదాం. అవేంటంటే సింబల్స్. మన దృష్టిని వెంటనే ఆకర్షించే చిత్రాలు ఇవే కదా. ఈ లోగోను చూడగానే మన కళ్ళు వెంటనే రెండు విషయాల మీదకు వెళ్తాయి. గుడ్లగూబ ఇంకా ఆ పుస్తకం. ఇవి యాదృచ్ఛికంగా పెట్టినవి కావు. అవి ఈ డిజైన్కు గుండకాయల్లాంటివి. సో మన డీకోడింగ్ జర్నీకి అవే స్టార్టింగ్ పాయింట్. ఈ విజువల్ షార్ట్కట్ను అర్థం చేసుకోవాలంటే మనం ఐకానోగ్రఫీ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఒక విజువల్ ఎమోజీలాగా ఊహించుకోండి. ఒక థమ్స్ అప్ ఎమోజీ గుడ్ జాబ్ అని ఎలా చెబుతుందో, అలాగే బ్రాండ్లు తమ విలువలను, ఉద్దేశ్యాన్ని వెంటనే మనకు చెప్పడానికి ఇలాంటి సింబల్స్ని వాడతాయి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే గుడ్లగూబకున్న యూనివర్సల్ మీనింగ్. ఎందుకలా? ఎందుకంటే అది రాత్రిపూట చూడగలదు, చీకటిలో కూడా స్పష్టతను వెతుక్కుంటుంది. అచ్చం లోతైన చదువు మనలోని కన్ఫ్యూజన్ని ఎలా తొలగిస్తుందో అచ్చం అలా అన్నమాట. అందుకే ఇది నాలెడ్జ్కి, విజన్కి ఒక పవర్ఫుల్ షార్ట్కట్. ఆ తర్వాత మనకు కనిపించేది తెరిచిన పుస్తకం. ఇది కేవలం ఎడ్యుకేషన్కి సింబల్ మాత్రమే కాదు, గమనిస్తే ఇది ఆ గుడ్లగూబ కూర్చోడానికి అక్షరాల ఒక పునాదిగా ఉంది. అంటే నిజమైన జ్ఞానమనేది చదువు అనే బలమైన పునాది మీద మాత్రమే నిర్మించబడుతుందని ఈ డిజైన్ చాలా తెలివిగా చూపిస్తోంది. చూసారా ఒక సింబల్ ఇంకొకదానికి ఎలా సపోర్ట్ ఇస్తుందో? సరే, మనం మెయిన్ సింబల్స్ను చూశాం. కాని ఒక లోగో అంటే కేవలం బొమ్మల కంటే ఎక్కువే కదా. మరి షేప్, కలర్ సంగతేంటి? ఈ ఎలిమెంట్స్ ఒక బ్రాండ్ గురించి మన సబ్కాన్షియస్ ఫీలింగ్స్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ అందంగా డిజైన్ చేసిన సర్క్యులర్ ఫ్రేమ్ని గమనించండి. ఇది కేవలం డెకరేషన్ కోసం కాదు. సర్కిల్కి స్టార్టింగ్, ఎండింగ్ ఉండవు. ఇది యూనిటీని, అందర్నీ కలుపుకుపోయే తత్వాన్ని సూచిస్తుంది. అంటే స్టడీ సర్కిల్ అనే ఐడియాకు ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది కదా. లెర్నర్స్ అందరూ కలిసుండే ఒక కమ్యూనిటీ అన్నమాట. ఇక కలర్స్ విషయానికొద్దాం. ఇవేమీ యాదృచ్ఛికంగా ఎంచుకున్నవి కావు. పింక్ కలర్ క్రియేటివిటీకి, ఎనర్జీకి ఒక స్పార్క్ ఇస్తుంది. లెర్నింగ్ను సరదాగా మారుస్తుంది. గ్రీన్ కలర్ గ్రోత్ని, ప్రోగ్రెస్ని సూచిస్తుంది. ఒక స్టూడెంట్ ఎలా ఎదుగుతాడో అలా. ఇక డార్క్ బ్లూ అది నమ్మకాన్ని, అథారిటీని తెలియజేస్తుంది. ఇవన్నీ కలిసి ఒక ప్యాలెట్ను క్రియేట్ చేస్తున్నాయి. అదేం చెప్తుందంటే ఇది ఒక క్రియేటివ్, సపోర్టివ్ ప్లేస్. ఇక్కడ మమ్మల్ని నమ్మి మీరు ఎదగవచ్చు అని. ఓకే, మనం చిత్రాలను చూశాం, రంగులను చూశాం. ఇప్పుడు పజిల్లో నెక్స్ట్ పీస్కి వెళ్దాం, పదాలు. ఈ బ్రాండ్ ఐడెంటిటీని మరింత క్లియర్గా చెప్పడానికి వాడిన అసలైన టెక్స్ట్ మిగతా వాటన్నింటినీ ఎలా కలుపుతుందో చూద్దాం. ముందుగా పేరునే విడదీసి చూద్దాం. వేద ఇది నాలెడ్జ్ని, దాదాపు ప్రాచీన వివేకాన్ని సూచిస్తోంది. స్టడీ వాళ్ళు ఏం చేస్తారో స్ట్రైట్గా చెబుతోంది. ఇక సర్కిల్ ఇది మళ్ళీ ఆ కమ్యూనిటీ, యూనిటీ అనే ఫీలింగ్ని తిరిగి గుర్తు చేస్తోంది. అంటే ప్రతి పదం మనం ఇంతకుముందు విజువల్స్లో చూసిన మెసేజ్నే స్ట్రాంగ్గా చెబుతోంది. ఆ తర్వాత లోగోలోనే మనకు చాలా డైరెక్ట్గా ఒక కమాండ్ కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది సింబల్స్ లాగా పరోక్షంగా చెప్పేది కాదు. ఇది ఒక డైరెక్ట్ రిక్వెస్ట్. ఎంగేజ్మెంట్ చాలా ముఖ్యమైన ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ చిన్న వాక్యానికి చాలా పవర్ ఉంది. మార్కెటింగ్లో దీని కాల్ టు యాక్షన్ లేదా CTA అంటారు. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే మిమ్మల్ని కేవలం చూసే ఆడియన్స్గా కాకుండా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేలా చేయడం. ఈ లోగో కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, అది మిమ్మల్ని ఏదైనా చెయ్యమని అడుగుతోంది. ఎంగేజ్మెంట్ కోసం ఇదొక ఫైనల్ పుష్ అన్నమాట. సరే,
ఇప్పటివరకు మనం పజిల్లోని అన్ని ముక్కలను విడివిడిగా చూశాం. ఇప్పుడు వాటన్నింటినీ మళ్ళీ కలిపి అవి అన్నీ కలిసి ఎంత పవర్ఫుల్ మెసేజ్నిస్తున్నాయో చూద్దాం. అయితే ఇంకోసారి ఈ పూర్తి లోగోను చూడండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సింబల్సు, కలర్సు, షేప్సు, టెక్స్టు ఇవన్నీ వేర్వేరు కాదు. ఇవన్నీ ఒకే స్టోరీని చెప్పడానికి కలిసి పనిచేస్తున్న ఒక సింఫనీ లాంటివి. పుస్తకం లేకుండా గుడ్లగూబకంత మీనింగ్ ఉండదు, బ్లూ కలర్ లేకపోతే ఆ సర్కిల్కి అంత నమ్మకం రాదు. ప్రతిదీ ఒకదాంతోకటి కనెక్ట్ అయి. సో ఇదే ఆ కమ్యూనికేషన్ బ్లూ ప్రింట్. స్టెప్ 1 సింబల్స్తో అథారిటీని క్రియేట్ చేయడం. స్టెప్ 2 షేప్తో కమ్యూనిటీని సృష్టించడం. స్టెప్ 3 కలర్తో నమ్మకాన్ని పెంచడం. స్టెప్ 4 పదాలతో ఉద్దేశ్యాన్ని క్లియర్ చేయడం. ఫైనల్గా స్టెప్ 5 CTAతో ఎంగేజ్మెంట్ను డ్రైవ్ చేయడం. చూశారుగా, ఇదొక శక్తివంతమైన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. చూశారు కదా, ఒక సింపుల్ లోగో వెనక ఇంత ప్రపంచం దాగి ఉంది. మిమ్మల్ని ఆశ్చర్యపరిచింది కదూ? మరి మనం ప్రతిరోజు చూసే లోగోలలో ఇంకెన్ని సీక్రెట్ స్టోరీలు దాగి ఉన్నాయో? నెక్స్ట్ టైం ఏదైనా ఫేమస్ బ్రాండ్ని చూసినప్పుడు ఒక్క క్షణం ఆగండి, అందులోని సింబల్స్ని చూడండి, కలర్స్ని ఫీల్ అవ్వండి, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, వాళ్ళు నిజంగా మనకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు కనుగొన్నదానికి మీకే ఆశ్చర్యం కలగచ్చు.